నా పేరు వెంకటేష్ అండి, అడ్వకేటు. వీళ్ళు రాజస్థాన్ నుంచి రజనీ కుమార్ అనేసి ఎస్ఐ గారు వచ్చారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేను అనేసి ఆమెను లక్ష్మి గారిని ప్రెస్ క్లబ్ నుంచి మేము అరెస్ట్ చేశాము అన్నారు. ప్రెస్ క్లబ్ దగ్గర అరెస్ట్ చేస్తే మీకు జ్యూరిస్డిక్షన్ ఇక్కడ రాదమ్మా, ఈ పిఎస్కి రాదది, మరి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో అన్నాము. లేదు ఇక్కడ మాకు ఇక్కడికే చెప్పారు, ఇక్కడికి వచ్చాము మేము అని చెప్పింది. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్నామా, ఇక్కడ ఏరియా పిఎస్కు తీసుకొచ్చామని చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఫారిన్ పాస్పోర్ట్ లేదు, ప్లస్ ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి ఎన్బిడబ్ల్యూ లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు. అందులో బిలో 7 years అఫెన్స్ కాబట్టి ఆమె ఖచ్చితంగా 41 నోటీస్ ఇష్యూ చేసి వెళ్ళిపోవాలన్నమాట. అలా కాకుండా మేము వాళ్ళని తీసుకెళ్తాము చేస్తామంటే అది కుదరదు అనేసి ఎస్ఐ గారికి చెప్పాము. హైకోర్టు అడ్వకేట్ గారు బాలా గారు కూడా మాట్లాడారనమాట ఇన్స్పెక్టర్ గారితో. ఇన్స్పెక్టర్ గారు కూడా విషయాన్ని వాళ్ళకి చెప్పారు, ఇట్లా 41 నోటీస్ ఇష్యూ చేయాలి తప్ప బిలో 7 years కేసుల్లో అరెస్ట్ చేయడానికి లేదండి, మేము హ్యాండ్ ఓవర్ చేయలేమని కూడా చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత లేదు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కూడా మొత్తానికి మీరు ఏదన్నా వారెంట్ ఉంటే తప్ప మమ్మల్ని డైరెక్ట్గా అరెస్ట్ చేసాను లేదు కదా అని చెప్పి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ గారికి తెలియజేశారు. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ ఏం చెప్తారు దాని ప్రకారం మేము చేస్తామనేసి ఇన్స్పెక్టర్ గారు చెప్పారండి. ఛార్జ్ షీట్ వేయలేదన్నమాట, ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్లో ఏం పేరు A5గా ఉంది అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. అది ఆ పేపర్స్ అన్ని చూపిమంటే మేము మీకు చూపించాల్సిన అవసరం లేదని చెప్తుంది అనమాట ఆఫీసర్ ఆమె. ప్లస్ మీరు హైకోర్టు కూడా వేశారు వీళ్ళు బెయిల్ అప్లికేషన్ కోసము, అలా డిస్మిస్ అయిందన్నారు. బెయిల్ అప్లికేషన్ ఇస్ డిఫరెంట్ అమ్మా, అసలు 41 నోటీస్ ఇవ్వాల్సిన దాంట్లో బెయిల్ అప్లికేషన్ హైకోర్టుకు పోతే డిస్మిస్ అయ్యింది ఏమైంది అనేది మాకు సంబంధం లేదు. మీరు దీంట్లో ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి, బిలో 7 years కేసు కాబట్టి 41 నోటీస్ ఇష్యూ చేయాలి తప్ప మీరు వచ్చి అరెస్ట్ చేయడానికి లేదు అనే విషయాన్ని క్లియర్గా చెప్పారనమాట. విజయ్ కుమార్ సారు, ICS రెడ్డి సారు వీళ్ళందరూ కూడా లోపల ఇంకా ఉన్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు అనమాట, చెప్తున్నారండి. థ్యాంక్ యూ.